शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रदा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणाधिपतये नमः। హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. మార్నింగ్ నుంచి పనులు అవుతున్నాయి, అందరి ఇళ్ళలో కూడా పనులు అవుతూనే ఉంటాయి. ఆ టైంకి వినాయక చవితి కదా, సో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను వర్క్ అనేది. నేను ప్రసాదం రెడీ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ అయితే పాయసం రెడీ చేశాను. ఆ తర్వాత ఉండ్రాల కోసం నైట్ బియ్యంని నానబెట్టేసి మార్నింగ్ ఆరబెట్టి మిక్సీలో వేసి ఆ బియ్యం రవ్వతోని ఉండ్రాలు చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత పులిహోర చేయాలి. ఇంకా వడలకి కూడా నానబెట్టి మిక్సీ వేసి పెట్టేశాను. వడలు చేయాలి. వడపప్పుకి పానకంకి మార్నింగే నానబెట్టేశాను కదా, వడపప్పు అండ్ పానకం కూడా కలిపి పెట్టేశాను. రెడీ అయిపోయింది అది కూడా.
సో నా ప్రసాదాలన్నీ అయిపోయాయి. దేవుడి దగ్గర కూడా అన్నీ రెడీ చేసుకున్నాను. రఘు ఇంకా ధీరన్ యోధ కొద్దిగా హెల్ప్ చేశారు దేవుడి దగ్గర డెకరేషన్కి అంతా. అండ్ వినాయకుడిని కూడా పెట్టేశాను. ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి, అన్ని దగ్గరికి తీసుకొచ్చి పెట్టేశాను. అండ్ పూజ వచ్చేసి నేనే ఇంట్లో చేసేసుకుంటున్నాను. అంటే పంతులు గారు ఏం రావట్లేదు, మేమే చేసేసుకుంటున్నాం, రఘు, నేను, ధీరన్ యోధ. సో అన్నీ రెడీ చేసేసాను. ఇంకా పూలతోనే వినాయక స్వామిని డెకరేషన్ చేస్తున్నాను. సో పూజ అయిపోయింది. రఘు షోరూమ్కి వెళ్ళిపోయాడు. హడావిడిగా లేట్ అయిపోయింది కదా, అసలు తినకుండానే వెళ్ళిపోయాడు. ఇంకా ఇదేమో రెగ్యులర్గా పూజ చేస్తాను కదా అక్కడ అనమాట. మార్నింగే పూజ కూడా అయిపోయింది. ఇంకా రఘు వెళ్ళిపోయాడు కదా. ధీరన్ యోధ మాత్రం తింటున్నారు. ఇంకా ప్రసాదాలు చేశాను కదా, దేవుడికి పెట్టేశాను. పూజ అయిపోయిన తర్వాత ధీరన్ యోధకి లంచ్ పెట్టాను. మూవీ చూసుకుంటూ లంచ్ తినేస్తున్నాను. అండ్ ఇక్కడి వరకు అయితే హ్యాపీయే. ఆ తర్వాత కూడా ఈరోజు వినాయక చవితి, కాలనీలో కూడా గణేష్ని పెడతారు కదా, ఆ గణేశుడి దగ్గర ఫస్ట్ పూజ చేయించుకుందామని ఆల్మోస్ట్ ఎవ్రీ టైం చేయించుకుంటాం ఫస్ట్ మేమే కాలనీలో. సో ఈరోజు కూడా అంతే. మళ్ళీ ఈవినింగ్ గణేశుడి కోసం ప్రసాదం ప్రిపేర్ చేయాలి. దానికోసం శనగలు పెడుతున్నాను. కుక్కర్లో శనగలు పెట్టేసి పోపు పెట్టేసి ఆ తర్వాత ఒక స్వీట్ ఏదైనా. సో మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అని చెప్పేసి ఇంకా టైం ఉన్నప్పుడు ఈ హడావిడి అవుతుంది కదా షోరూంలో ఇంకా కాలనీలో, అంటే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామూలుగా పండగ రోజు చాలా బిజీగా ఉంటుంది ఇంట్లో ఒక్క దగ్గర అంటేనే. ఇంకా బయట కాలనీ గణేశ్వరి దగ్గర అంటే కూడా హడావిడి ఉంటుంది. ఆ తర్వాత షోరూమ్స్కి కూడా వెళ్ళాలి పూజకి. కానీ ఈరోజు చేయించుకుంటే బెటర్, కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట. హడావిడి అయినా కొంచెం అలసిపోయినా ఇంకా పూజ ఫస్ట్ డే చేయించుకుంటే బాగుంటుంది కదా. మోస్ట్లీ అయితే ఫస్ట్ టైం చేయించుకోవడానికే ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఇంకా కుదరకపోతే ఇంకా ఏమంటారు, ఓపిక లేకుండా ఇంకా చాలా పని ఎక్కువైపోతే ఇంకా రాజయ్యో ఎవరో ఒకరు కూర్చుంటారు. సో ఇంకా ఇప్పుడైతే ప్రసాదంకి పోపు పెట్టేస్తున్నాను శనగలకి. అండ్ ఇంకా ఈవినింగ్ అయింది కదా, మళ్ళీ ఇంట్లో గణేశుడి దగ్గర దీపం పెట్టాలి కదా. ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి హారతి ఇవ్వాలి ఇంట్లో గణేశుడు. ఆ తర్వాత షోరూమ్కి వెళ్ళాలి. అండ్ ఆ లోపు కాలనీలో పంతులు గారు కూడా వచ్చేస్తారు. ఆ టైం వరకు కొంచెం చాలా హడావిడే అవుతుంది. ఇంకా లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ షోరూంలో కూడా వెళ్ళాలి అని చెప్పేసి. బట్ కాలనీలో కొంచెం లేట్ అయినా ఇంటి దగ్గరే కాబట్టి 10-11 అవుతుంది ఎలాగో. ఇంకా ఫస్ట్ ఇంట్లో అయిన తర్వాత షోరూమ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను.
హోండా షోరూమ్కి వెళ్ళాం ఫస్ట్. ఇక్కడ గణేశుడిని పెట్టేసి ఇంకా పూజ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పంతులు గారిని పిలుద్దాం అనుకున్నాము, బట్ చాలా లేట్ అవుతుంది. పంతులు గారు కూడా బిజీగా ఉన్నారంట, లేట్ టైం ఇచ్చారు. మళ్ళీ కాలనీలో పూజ ఉంది కాబట్టి షోరూంలో ఎప్పుడైనా చేయించుకోవచ్చులే, నిమజ్జనం అయ్యేట్లోపు ఒక రోజు పూజ పెట్టించుకోవాలి, ఎలాగో ఆ రోజు పిలిపించేద్దామని చెప్పేసి ఇప్పుడైతే మేమే పూజ చేసేసుకుంటున్నాము. మామూలుగా షోరూమ్లలో కొంచెం చిన్న గణేషుని పెడతాం కదా, అలానే పెట్టాము. బట్ చాలా కలర్ఫుల్గా ఉన్నాడు గణేషుడు, చాలా బాగా అనిపించాడు. చూడగానే వావ్ అనేట్టుగా అనిపించింది. మంచి డార్క్ కలర్స్తో చాలా బాగున్నాడు. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా అజయ్ నీట్గా అరేంజ్ చేశాడు, చాలా బాగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్కి ఆ గణేషుడికి చాలా బాగా అనిపిస్తుంది. యోదా తొందరగానే రమ్మను అజయ్. అజబాబాయ్ క్రేటా ఉంది కదా, అజబాబాయ్ దగ్గర నాయనమ్మ ఉంది ఆడ షోరూమ్లో, నాయనమ్మని ఎక్కించుకున్నట్టు. 9 అవుతుంది రాబో. హోండాలో పూజ అయిపోయింది. ఇంకా వెహికల్స్ అన్ని లోపల పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. అంటే దీపం ఉన్నంత వరకు అజయ్ ఉంటాడు షోరూంలో, లోపల పెట్టేస్తున్నాడు. ఇప్పుడైతే హోండా నుంచి బజాజ్కి వెళ్తున్నాము. అక్కడ బాబీ పూజ చేసేసాడంట ఆల్రెడీ. అక్కడ అత్తయ్య ఉంది కదా, తీసుకెళ్ళాలి. అండ్ ఇంటి దగ్గర గణేశుడి దగ్గర ఫస్ట్ డే కాబట్టి కలశము, అఖండ దీపం అదన్నీ పెట్టాలి. నాకు తెలియదు కదా అంతగా. సో అత్తయ్య నేను ఇద్దరం కలిసి చేద్దామని ఇక్కడికి వచ్చి అత్తయ్యనైతే తీసుకెళ్ళడానికి వచ్చాము. ఇలాగ వచ్చాం కదా, బజాజ్లో గణేశుని కూడా చూపిస్తాను మీకు, చూడండి. రెండు షోరూంలో పూజలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నాము. ఇక్కడ గణేశుడి దగ్గర పూజ చేయించడానికి. ఇంకా పంతులు అయితే రాలేదంట. సరే ఆలోపు ధీరన్ యోధకి డిన్నర్ చెప్పిద్దాం ఏదో ఒకటి. ప్రసాదాలు ఎలాగో ఉన్నాయి కదా, వాళ్ళు మళ్ళీ పడుకుంటారు. నేను పూజలో ఉన్నా తిన్నారనుకో పడుకున్నా, నాకు టెన్షన్ ఉండదని చెప్పేసి పైనకి వెళ్ళేసి వాళ్ళకైతే తినిపించేసి కిందకు వద్దామని వెళ్తున్నాను. ఇంకా పంతులు వచ్చేవరకు అన్నీ రెడీ చేసేస్తుంది అత్తయ్య. సో నేనైతే పైనకి వెళ్ళేసి వాళ్ళకి తినిపించేసి పూజకి రావాలి. అండ్ ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది కాసేపట్లో. వాయిస్ ఓవర్ ఏమి ఇయ్యను, న్యాచురల్గా పెట్టేస్తాను కొంచెం పూజ అది. ओम आपो ज्योतिरसोमृतं ब्रह्मभोरभुवस्वरोहम् अत नेत्राचन्द्रप्राणानायिन्यां कण्ठशीलतुलि ओम नमः शम्भवे चमयोगवे च स्वाहा नमः शङ्करे रुद्रकण्ठे विष्णुसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणां श्रुताः
कुक्षौतसागरा सर्वे सप्तद्वीपावसुन्दरा ऋग्वेदोदयजुर्वेदः सामवेदोऽथर्वणः अङ्गैश्वेदाः सर्वे कलशां समाश्रिताः आयातु मम शान्त्यर्थं दुर्दक्षकारकाः गङ्गे चमुने चैव गोदावरी सरस्वतीं नर्मदा सिन्धु कावेरीं जलेऽस्मिन् सन्निधिं कुरुम् ॐ आपो वा इदं सर्वं विश्वा भूत् कलशेरुद्रादिदेवता अवाक्याम् अष्टविधोपचारी सम्पूज्यां तेनोदकेन पूजा द्रव्यानि आ पुष्पं తీసుకొని దేవుడి పైన పూజా సామాగ్రి పైన మీ మీద మీరు ప్రోక్షణ చేసుకోవాలి దేవతాత్మానం आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिपत्तिदां दूरसिदूर्वदूर्वन्तं दूरन्यो अस्मान् दूर्वदिनं धोर्वयं वयं दूर्वामहां दिव्यपरिमल धूपमाग्रापयामि स्थापयामि पूजयामि 5 సార్లు కలశం మీద వేస్తూ ఉండాలి 3 వేలతోనే స్థాపయామి పూజయామి అనుకుంటా కలశం మీద వెనుకకున్న విగ్రహం మీద వేస్తూ ఉండాలి ओम श्री महागणाधिपतये नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि रत्नसिंहासनं समर्पयामि हस्तयोः अर्घ्यं अर्घ्यं समर्पयामि मुखाम्बुजं आचमनीयं समर्पयामि श्री महागणाधिपतये नमो नमः स्थापयामि पूजयामि చేతులు జోడించుకొని ఓం గం గణపతి నమః అనుకుంటూ గణపతిని తీసుకోవాలి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనష్టన్వన్నోదవిస్సేద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః ఇది ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి శ్రీగణేశ నమస్కారం ओम सद्योजातं प्रपद्यामि सद्योजाताय वैमान् भवद्भवाय नमः वामदेवाय नमो हेलो 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 पार्वती पुत्रोड़ा परम पवित्रोड़ा पार्वती पुत्रोड़ा परम पवित्रोड़ा पाशांकुशधर विघ्नेश देवा पाशांकुशधर विघ्नेश देवा गजमुख गणपति आरती परिमल कर्पूर आरती ओम कर्पूर गौरं कर्मावतारं संसारसारं भुजगेन्द्रहारं साधा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधने शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते श्री महागणाधिपतये नमो नमः श्री गौरी देवताभ्यो नमो नमः श्री कर्पूर आनन्द भजनानन्तरं शुद्ध आचमनीं समर्पयामि పూజ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 11 అయ్యింది. ఇంక ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. ఇంకా ధీరని వదిలి పడుకున్నారు, మేము మాత్రం ఉన్నాం పూజలో.
పూజ అయిపోయాక గణేశుడికి హారతి ఇచ్చేసి ఆ హారతి తీసుకొచ్చి దేవుడి రూమ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసామన్నమాట ఇంటికి. అండ్ వచ్చి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత లైట్గా ఏదో డిన్నర్ చేసేసాము. 12 లోపు అనమాట, 5 minutes ఉంది 12కి అంతే. ఇంకా ఈ గణేశుని చతుర్థి వీడియో కూడా ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఓం గం గణాధిపతయే నమః.